ఇక్కడ వీడియోలో కనిపించే కుర్రోడు తను ఎన్నోసార్లు ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ కింద పడి తను లేచి తను ఏ ప్లేస్లో అయితే కూర్చోవాలనుకున్నాడో ఆ ప్లేస్లో కూర్చొని తన హ్యాపీనెస్ను మనకు షేర్ చేస్తున్నాడు. ఇది మన జీవితానికి కూడా వర్తిస్తుంది. మనము ఒక పని మొదలుపెట్టి దాంట్లో ఫెయిల్యూర్ వస్తే దానికి ఒక్కటి రెండు ఫెయిల్యూర్కే ఇది మన వల్ల కాదు, మనం చేయలేము అని చెప్పేసి ఒక నెగిటివ్ థాట్తోని ఆ పనిని అక్కడనే స్టాప్ చేసేస్తాం. కానీ మిత్రమా, ఒక్కసారి ఫెయిల్యూర్ వచ్చినా మళ్ళీ ఫెయిల్యూర్ వచ్చినా నువ్వు ఏ సంకల్ప బలంతోనే ఏ ఆత్మవిశ్వాసంతో ఆ పని మొదలు పెట్టినావో ఆ పనిలో ఉన్నత స్థాయికి నువ్వు వెళ్తావు. రియల్ ఎస్టేట్ చేద్దామని చెప్పేసి చాలామంది వస్తుంటారు. ఒక 15 రోజులు వస్తారు, ఒక 1 మంత్ వస్తారు, ఒక కస్టమర్ రాలేదు, ఒక సేల్ కాలేదు అని ఒక నెగిటివ్ భ్రమలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేయకుండా మళ్ళీ వదిలేస్తారు. సో ఇది కంటిన్యూ ఎఫర్ట్స్. ఇది ఒక్క రోజుకో 2 రోజులు చేస్తే వచ్చేది కాదు. నీ ఆత్మవిశ్వాసంతోనే సంకల్ప బలంతోనే ఒక పని మొదలు పెడితే దాని అంతు చూసే వరకు వదిలిపెట్టద్దు. అలాంటప్పుడే విజయం అనేది నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. మిత్రమా, ఏ పని మొదలు పెడతావో ఆ పని సత్యంత వరకు వదిలిపెట్టకుండా ఎప్పుడైతే ఉంటావో దానిలో ఒక గొప్ప వాడివి, ఒక కింగువ తయారవుతావు.